నగేష్ గారు ఉన్నారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు. నగేష్ గారు, మీరు చెప్పండి, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల ప్రధానంగా నష్టపోయేది, ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన అన్ని రాష్ట్రాల్లో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత అధికార పార్టీలు ప్రధానంగా నష్టపోయినట్టు మనకు కనపడతా ఉంది దాదాపు చాలా రాష్ట్రాల్లో. సో మీరే అధికారంలో ఉన్నారు, ఆల్రెడీ మీరు కొంత ఓటర్లని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ జరగాల్సిన నష్టం దాదాపు జరిగినట్టు కనపడుతుంది. మొత్తం మీద తెలంగాణ దాదాపుగా 70-80 లక్షల ఓట్లు గల్లంతైనట్టుగా తెలుస్తుంది. మరి ఏంటి కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ స్టెప్ ఏంటి దీనిపైన? క్లియర్గా ఇప్పటికీ ఒక సమాధానం రాని క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ నా ఓటు పోయిందని అనుకుందాం, సపోజ్ నిజంగా నా ఓటు పోయినట్టుంది, నాకు ఎవరు బిఎల్ఓలు ఎవరు ఫోన్ చేయలేదు, ఎక్కడ జరుగుతుందో కూడా ఏం తెలీదు, ఇప్పుడు నేను మళ్ళీ ఓటు అప్లై చేసుకోవాలంటే ఏం చేయాలి? గుడ్ ఈవినింగ్ అండి మీ అందరికీ, రెస్పెక్టెడ్ సీనియర్. మనం మాట్లాడుతున్న టాపిక్ వచ్చేసి ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ. స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అన్నది మనం స్వాతంత్ర వ్యూవర్స్ కి కొంచెం నెగ్లెక్ట్ లో తీసుకొద్దాము. స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఇది కామన్ ప్రాసెస్ గా జరుగుతారు. డిలిమిటేషన్ కామన్లీ జరుగుతారు, ఎవ్రీ 10 years ఒకసారి జరుగుతారు. ఎందుకంటే ఎలక్ట్రోల్ రోల్స్ తయారు చేయాలంటే యాక్చువల్ గా షిఫ్టింగ్ ఎంత, డెత్ ఎంత, ఇప్పుడు కొత్తగా 18 years అబోవ్ వచ్చిన సోదరులు ఎంత, అది ఆ ప్రాసెస్ లో ఇంక్లూడ్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ, ప్రజెంట్ టైంలో రెస్పాన్సిబిలిటీ ఈఆర్ఓ, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ కావచ్చు, ఏఈఆర్ఓ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కావచ్చు, తన కింద బిఎల్ఓ సూపర్వైజర్ ఉంటారు, లాస్ట్ కి వచ్చేసి బిఎల్ఓ ఉంటారు, బిఎల్ఓతో పాటు బిఎల్ఏస్ ఉంటారు, బూత్ లెవెల్ ఏజెంట్స్ అని. అది పొజిషన్ పార్టీ, రూలింగ్ పార్టీ ఎన్ని పార్టీలు ఉన్నాయో వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకొని సొసైటీ గ్రౌండ్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో ఎవరైతే ఫ్రీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబద్ధతగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయాలి అంటే ప్రతి ఒక్క జెన్యూన్ ఓట్ అందులో ఇంక్లూడ్ అయ్యేటట్టు దే హ్యావ్ టు పుట్ ఎఫర్ట్. బిఎల్ఓతో పాటు బిఎల్ఏస్ కూడా ఎఫర్ట్ పెట్టాలి. ఇక్కడ వాస్తవం మాట్లాడదాం. ఇప్పుడు వరకు అక్రాస్ తెలంగాణ లిమిటేషన్ లోనే ఉంది కాబట్టి అక్రాస్ తెలంగాణలో 55 నుంచి 56% వరకు ఎన్రోల్స్ అయ్యాయి. ఏది ఓటర్ ఎన్రోల్మెంట్స్ అయ్యాయి. అంటే రిమైనింగ్ 36% ఏమైనట్టు, రిమైనింగ్ 36% లో సర్టెన్ డెత్స్ ఉండొచ్చు, సర్టెన్ అడ్రస్ అంటే షిఫ్టింగ్ ఆఫ్ ది అడ్రస్ ఉండొచ్చు, లేకపోతే డూప్లికేషన్ ఉండొచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ 36% ఉండదు. అది మైండ్ తిప్పి కొడితే హార్డ్లీ 10% ఉండాలి, కానీ 35%, 36% ఉంది. అంటే డిలీషన్ ఆఫ్ ఓట్ దిశగా సెంట్రల్ గవర్నమెంట్ దీనికి మూవ్మెంట్ తీసుకుందా అంటే, ఇందాక మీరు అన్నారు చూడండి, మీకు ఇంతవరకు బిఎల్ఓస్ ఫోన్ చేయలేదు అంటే, ఆనెస్ట్ గా ఈ ఆపరేషన్ ఏదైతే ప్రాసెస్ నడుస్తుందో, ఎస్ఐఆర్ ప్రాసెస్ నడుస్తుందో, ఆనెస్ట్ గా నడుస్తుందా లేదా అన్నది క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆనెస్ట్ గా నడుస్తూ ఉంటే మహారాష్ట్రలో కావచ్చు, రాజస్థాన్ లో కావచ్చు, హర్యానాలో కావచ్చు, వెస్ట్ బెంగాల్లో కావచ్చు, మధ్యప్రదేశ్ లో గవర్నమెంట్ మార్జినల్ తేడాతో బీజేపీనే విక్టరీ చేసుకోవడం అంటే ఎస్ఐఆర్ వాళ్ళకు టూల్ లాగా మారిందా అంటే మనం అదంతా కన్ఫ్యూజింగ్ క్వశ్చన్. డెఫినెట్ గా మారిందన్నది నా అబ్జర్వేషన్. ఎస్ఐఆర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కి టూల్ గా మారిందా లేదా వాస్తవానికి అని చూస్తే, అపోజిషన్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ గారు ఢిల్లీ వేదికగా ప్రతి ఒక్క ప్రెస్ ని పిలిచి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పారు. కర్ణాటకలో కొన్ని ప్లేసెస్ చెప్పారు, మహారాష్ట్రలో కొన్ని ప్లేసెస్ చెప్పి ఆయన దేశ జనాభాకి అవేర్నెస్ ఇచ్చారు. ఎలా అంటే ఫైవ్ సూపర్ ప్రాసెస్ ని ఎస్ఐఆర్ లో బీజేపీ నమ్ముకొని చేస్తుంది. ఒకటి, డూప్లికేటింగ్ ఆఫ్ అడ్రసెస్. అంటే ఇంటర్ స్టేట్ నుంచి వేరే స్టేట్ లో మనిషి ఉంటాడు, ఇక్కడ లోకల్ అడ్రస్ చూసుకొని ఇక్కడ వచ్చి ఈ కాన్స్టిట్యుయెన్సీలో పక్క కాన్స్టిట్యుయెన్సీ నుంచి పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఓట్ వేసుకొని పోయిన దాఖలాలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి బల్క్ డిలీషన్. ఇప్పుడు మీరు అన్నట్టు బల్క్ డిలీషన్ అనేది చాలా జరుగుతుంది. లాస్ట్ ఎస్ఐఆర్ జరిగినప్పటి నుంచి, బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ లో వచ్చినప్పటి నుంచి బల్క్ డిలీషన్ ఎందుకు జరుగుతుంది? వేలల్లో లక్షల్లో జరుగుతుంది, విచ్ ఈస్ క్వశ్చనబుల్. అది క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏది కరెక్షన్ ఆఫ్ ది ఇమేజెస్ అనవచ్చు, కరెక్షన్ ఆఫ్ ది ఏజెస్ కావచ్చు, అది చూపించుకొని చాలా మంది డిలీట్ అయ్యారు. అదొకటి. డూప్లికేషన్ అన్నది ఇంకో ప్రాసెస్ ఉంది. మనిషి ఒక్కడే కాకపోతే 4-5 ఓట్లు ఆయన పేరుతో ఉంది కాబట్టి అలా చూపించుకొని డిలీట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ని ఎందుకు అంటున్నామంటే, సెంట్రల్ గవర్నమెంట్ డిసిషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకుంది. మన దేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ప్రాసెస్ చేయాల్సిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుందా
అంటే అది కూడా క్వశ్చనబులే. ఇప్పుడున్న జెన్జీ మూవ్‌మెంట్ గావచ్చు, ఎందుకు అంత ఉద్రిక్తతంగా మూవ్‌మెంట్స్ అవుతున్నాయి? నాట్ ఓన్లీ జెన్జీ, దేర్ ఆర్ మెనీ మూవ్‌మెంట్స్. ఫార్మర్స్ కూడా ఎజిటేషన్స్‌లో ఉన్నారు. కొన్ని రోజుల్లో సివిల్ సొసైటీస్ కూడా వస్తాయి రోడ్ల మీద. ఎందుకు ఇది ఈ దిశగా ఎళ్తుందంటే ఫ్రీ అండ్ ఫెయిర్ అడ్మినిస్ట్రేషన్ జరగట్లేదు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగట్లేదు మన దేశంలో. కానీ ఎస్ఐఆర్ హానెస్ట్ గా మన రాష్ట్రంలో తెలంగాణలో జరిగిందంటే వాస్తవానికి ఇక్కడున్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి సర్కారు క్యాబినెట్ అద్భుతంగా ఇక్కడున్న లోకల్, నేనే బిఎల్ఏ అండి, నా షేరిలింగంపల్లి కాన్స్టిట్యున్సీలో నేను ఒక బిఎల్ఏని, నేను 56 నుంచి 57% ఎఫర్ట్ పెడుతున్నాము 100% వెళ్ళాలి అని. కానీ అది అంతే 56%కే ఉంది. సరే అక్కడికి ఎందుకు ఉంది అంటే ఓటింగ్ రేషియో చూసుకుంటే హార్డ్లీ 35% ఓటింగ్ రేషియో జరుగుతుంది. అందులో 56% రేషియో న్యూమరేషన్ ఎన్రోల్ అయిందా అంటే కొంచెం బాగానే జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రతి ఒక్క ఓటు కాపాడుకోవడానికి ఇక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. కానీ లోకల్లో ఉన్న సేమ్ బీజేపీ లీడర్ కావచ్చు, బీఆర్ఎస్ లీడర్స్ కావచ్చు, బిఎల్ఏస్ కావచ్చు, ఇంతవరకు బిఎల్ఓస్ కి టచ్ లో పోయారా అంటే అది క్వశ్చన్, అది గమనార్థకం లేదు. అది దానికి అబ్సల్యూట్ గా నేను ఆన్సర్ ఇవ్వగలుగుతా. ఎందుకంటే నా బూత్ నెంబర్ 354 కి నాకు ఇంతవరకు ఏ సోదరుడు రాలేదు కాబట్టి. సో ఆనెస్ట్ గా ఈ ప్రాసెస్ జరుగుతుంది రాష్ట్రంలో అంటే ఎస్ అంట, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. కానీ ఈ ప్రాసెస్ అంత ఈజీగా ఉందా? అంత ఈజీగా అర్థమవుతుందా జనాలకి? 2000 నుంచి రిఫరెన్స్ మ్యాపింగ్ చేసుకోవాలి, 3 కాలమ్స్. మీరు అప్లికేషన్ న్యూమరేషన్ ఫామ్ చూస్తే త్రీ సెక్షన్స్ ఉంటాయి, 1, 2, 3. 2 ఫార్మ్స్ ఉంటాయి. ఒక ఫామ్ ఓటర్ కి డెలివర్ చేస్తాము, ఆ ఫామ్ 1 వీక్ లో తను రిటర్న్ ఇవ్వాలి. ఇయని పక్షాన ఆయన ఓట్ అక్కడ ఉండదు. అదేంది ఆ ప్రాసెస్? ఇప్పుడు సో కాల్డ్ టెక్నో డ్రివెన్ వరల్డ్ లో ఉన్నాము. వీఆర్ బికేమింగ్ 5th లార్జెస్ట్ ఎకనామీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇంత టెక్నో డ్రివెన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మేజర్ షేర్ మనమే. గూగుల్ నుంచి మైక్రోసాఫ్ట్, ఇండియన్స్ ఆర్ లీడింగ్ ఇట్. అంటే అంత టెక్నో డ్రివెన్ వరల్డ్ లో ఈ ప్రాసెస్ ఏంటండి? ఈజీగా 1 టచ్ లో మొబైల్లో సాఫ్ట్వేర్ వద్ది ఆ బిఎల్ఓస్ ని ఇంటికి పంపితే అయిపోతుందిగా. ఈ కన్ఫ్యూషన్ క్రియేట్ చేయడం ఎందుకు? ఎవరి కోసం? బీజేపీ సత్తా కోసమే చేస్తుందా? ఇంకోటి, బిఎల్ఏస్ ఆనెస్ట్ గా వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఇన్ రెస్పాన్స్ ఎలా ఉన్నారు అంటే ఎంత కోఆర్డియల్ గా ప్రజలు ఉన్నారు, ఎంత వరకు ప్రజల్లో చైతన్యవంతం, అవేర్నెస్ క్యాంపులు పెట్టారు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్, ఈ బిఎల్ఓస్ కి ఎంత ట్రైనింగ్ ఇచ్చింది, ఇవన్నీ గమనార్థకమే. మీరు జస్ట్ సింప్లీ సేయింగ్ దట్ కి స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అయిపోవాలి. ఎందుకు అయిపోవాలి? మార్జినల్ విక్టరీ హర్యానా కావచ్చు, వెస్ట్ బెంగాల్ లో కావచ్చు, గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే లో కూడా కావచ్చు జస్ట్ 1500, 200 ఓట్ల అంటే వీళ్ళు సూపర్ 5 ఇందాక అన్నం చూడండి, అడ్రస్ రాంగ్ ఇండికేషన్, బల్క్ డిలీషన్, రైట్, ఇవన్నీ యూజ్ చేసుకున్నారు. ఒక టూల్ లాగా ఎస్ఐఆర్ సెంట్రల్ గవర్నమెంట్ కే యూజ్ అవుతుంది అన్న బయట దేశ ప్రజల్లో ఉంది. అందుకే ఈ మూవ్మెంట్స్, పేపర్ లీక్ అన్నట్టు దేర్ ఆర్ మెనీ మూవ్మెంట్స్ గోయింగ్ ఆన్. బీజేపీకి ముందు ఆనెస్ట్ గా అడ్మినిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది.